మాజీ ఎంపీ గీతా కలెక్టర్కి వినతి. పిఠాపురం నియోజకవర్గంలో 3 మండలాలు 2 పట్టణాల పరిధిలో ఏలేరు వరద కారణంగా నష్టపోయిన రైతాంగం, రైతు కూలీలు, వ్యాపారస్తులను ఆదుకోవాలని కోరుతూ కాకినాడ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ జిల్లా కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ గీత మాట్లాడుతూ ఏలేరు విపత్తు వలన కలిగిన నష్టం పిఠాపురం నియోజకవర్గ పరిధిలో గల వేలాది ఎకరాలు నీట మునిగాయని పేర్కొన్నారు. వరద కారణంగా జరిగిన నష్టంలో విజయవాడ, గుంటూరు తరువాత పిఠాపురం 3వ స్థానంలో ఉందన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో వరదల వల్ల ప్రజలు, రైతులు, రైతు కూలీలు, వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకోవాలని కోరారు. ఏలేరు కాలువల మీద పడ్డ గండ్లు యుద్ధ ప్రాతిపదికన పూడ్చాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏలేరు వరద కారణంగా పంట పొలాల్లో ఇసుక, మట్టి, ఎర్ర కంకర మేటలు వేయడం వలన రైతుల భూములు పాడై పంటకు పనికి రాకుండా పోయాయని, వాటిని తొలగించుటకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది జరిగింది. ఈ దగ్గర 17 నుంచి 20 వేల ఎకరాలు నష్టపోయిన రైతాంగం అందరికీ కూడా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, చాలా వరకు భూముల్లో ఇసుక వేయడం, మెటల్ రకరకాలుగా మట్టి కానీ ఇవి కానీ వచ్చి భూములన్నీ కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి. కాలువలు కూడా పూర్తిగా మట్టితో కూరుకుపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి అదొకటి. రెండో విషయం ఏంటంటే, సెప్టెంబర్లో వచ్చింది, ఇది పూర్తిగా నష్టపోయింది. ఇంకొక పంట వేసే అవకాశం లేదు, అంటే పూర్తిగా పంట నష్టం జరిగిపోయింది. రేపు డిసెంబర్లో దాళవా వేసుకునే వరకు సెప్టెంబర్లో 15 రోజులు, అక్టోబరు, నవంబరు కూడా, అంటే 2.5 నెలలు రైతులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. రైతులు కానీ, కౌలు రైతులు కానీ, రైతు కూలీలు కానీ అందరూ కూడా ఖాళీగా ఉండాలి. ఆ ప్రభావం చిరు వ్యాపారుల మీద, మిగతా అందరి మీద కూడా పడుతుంది. కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతుకు అన్నం పెట్టే రైతు, వెన్నెముకగా ఉండే రైతాంగాన్ని, రైతు కుటుంబాలని ఆదుకోవాలంటే ప్రభుత్వం వెంటనే తక్షణంగా ఉపాధి హామీ పథకాన్ని బాగా ఉపయోగించి రైతాంగానికి అండగా నిలాల్సిన అవసరం ఉంది. దీనికి మరి ఎవరైతే ఒకటి ఉపాధి హామీ ద్వారా ఎలిజిబుల్ వర్క్స్ చూపించడం, 2 రైతాంగానికి ఎక్కడైతే మట్టి గాని, ఇసుక గాని ఇవే నిస్తాయో అవన్నీ ఉపాధి హామీ పథకం ద్వారా తీయించడం, కాలువలు, మూసిపోయిన కాలువలు వెంటనే తక్షణం యంత్రాల ద్వారా ఉపయోగిస్తారో లేదా రైతు కూలీల ద్వారా ఉపయోగిస్తారో, ఎలా చేస్తారో ఉపాధి హామీ పథకం ద్వారా ఈ 2 నెలలను కూడా మొత్తగా వీరందరినీ కూడా గ్రామాల వారీగా, కుటుంబాల వారీగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు రీసర్వే జరిగినప్పుడు సాంకేతిక పరమైన ఇబ్బందులతో కొంతమంది రైతులకి నష్టపరిహారంలో కానీ, భూములు సూచించడంలో కానీ, లోన్స్ విషయంలో కానీ ఇబ్బందులు వస్తున్నాయి. అవన్నీ కూడా మేము పూర్తిగా వివరించడం జరిగింది. వాటికి అనుగుణంగా సరిచేసి, రెవెన్యూ శాఖ ద్వారా సరిచేసి వారిని అందరినీ ఆదుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఎన్యూమరేషన్ లిస్టులు కూడా ఎవరైతే చేశారో కాలనీస్ లో ఇల్లు నష్టపోవటం కానీ, లేకపోతే ఇల్లు మునిగిపోవటం కానీ, వారికి నష్టపరిహారము ఆల్రెడీ స్టార్ట్ చేశారు. రైతాంగానికి 10,000, ఎకరానికి 10,000 చొప్పున. కొన్ని చోట్ల కొంతమందికి 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలకి రావటం జరిగింది. బట్ కొంతమందికి 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకే వచ్చింది, 8 ఎకరాలు ఉంటే 3 ఎకరాలకే వచ్చింది. మిగతా నష్టపరిహారం కూడా ఇవ్వాలి. ఇవన్నీ ఈకేవైసీ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల రైతాంగానికి ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఎన్యూమరేషన్ లో కూడా ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారికి చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరడం జరిగింది. ఇవి ఏలేరు వరద రైతాంగాన్ని, అదేవిధంగా కౌలు రైతుల్ని, రైతు కుటుంబాలని, ఇటు చిరు వ్యాపారస్తులు, ఆ ప్రభావం పడేవారు అందరికీ కూడా ఏ లోటు రాకుండా ఈ 2.5 నెలలు రైతుకి అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఈ కాకుండా ఇంకొక 2 విషయాలు ఉన్నాయి. ఆ 2 విషయాలు కూడా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగింది. పిఠాపురంలో ROB కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 40 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ కి, అదేవిధంగా సేతు బంధు పథకం ద్వారా నేషనల్ హైవేస్ మినిస్ట్రీ ద్వారా 60 కోట్లు, మొత్తం 100 కోట్లు ROB కి శాంక్షన్ చేయించడం జరిగింది. పూర్తిగా అన్ని రకాలుగా ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఇంక ఇంప్లిమెంటేషన్ చేసి దాన్ని పూర్తి చేయాలని కోరడం జరిగింది. ఇంకా కాకుండా ఇంకొక 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, గొల్లప్రోల్లో జగనన్న కాలనీ ఉంది. జగనన్న కాలనీకి ఏ విధమైన ముంపు లేకపోయినప్పటికీ కూడా ఏలేరు కాలువ నుంచి దాటెళ్ళాలి కాబట్టి కాలువ మీద బ్రిడ్జ్ లేకపోవడం వల్ల అక్కడ అందరూ కూడా, ఆ కాలనీ వాసులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. దానికి గతంలో 2.5 కోట్లతో ఎస్టిమేషన్ వేసి అన్ని కూడా సిద్ధం చేసి మొత్తం ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అది కనుక శాంక్షన్ చేయించినట్లయితే ఆ కాలనీ వాసులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది.
అలాగే గొల్లప్రోలు మున్సిపాలిటీలో సూరంపేట కాలనీ కూడా ఆల్రెడీ పిల్లర్స్ వేసి ఉంది. స్లాబ్ వేసి అప్రోచెస్ వేస్తే గనక ఒక 20-25 లక్షల్లో ఆ పని కూడా పూర్తయినట్లయితే ఆ కాలనీ వాసులకు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా అవుతుంది. కాబట్టి ఇవి చిన్న చిన్న వెంటనే చేయడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి తక్షణం చేయించాలని చెప్పి మేము కోరడం జరిగింది. కాలనీ వాసులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయడానికి, వాళ్ళ రవాణాగా ఏ విధమైన అసౌకర్యం లేకుండా చేయడానికి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది.